సిపి తూ తూ కోడ్ అంటే ఈ ఈ ఆయన ఇక ముస్లింలను ఉద్దేశించి మాట్లాడినది. అంటే ఆ వీడియోలో కూడా ఉంది. తురకోడు అని ఒక ఒక పదం వాడిండు ఆయన. పాడి కౌశిక్ రెడ్డి సిపిని. సో దీన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు ఫస్ట్. అసలు ఇవి మత విద్వేషాలను లేపే దాంట్లో ప్రధానంగా ఉండేది ఈ నాయకులే. ఈ పనికిమాలిన నాయకులు, మనం ఎన్నుకున్న నాయకులే మన మీద ఈ మత విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తారు. అందులో ప్రధానంగా ఈ పాడి కౌశిక్ లాంటి వాళ్ళు ఏంటంటే అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఈ అంటారు చూడు, ఇప్పుడు ఇది ఈ అప్పుడప్పుడే ఇంటర్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంటర్ బ్యాచ్ 10th స్కూల్ తర్వాత కాలేజీకి వచ్చామన్న పొగరుతో ఉంటారు కొంతమంది. ఈ అట్లాంటి బ్యాచ్లో ఇతను ఒకడనమాట. అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది. పనికి మాలిన ఉత్సాహం, అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది. ఈయన ప్రతీదీ కూడా ఏమంటారు దాన్ని ప్రమోషన్ చేసుకోవడానికి, స్వతహాగా ప్రమోషన్కి ఉపయోగపడేటట్టు చేసుకుంటాడు ఆయన. అందులో భాగమే మనం ఫెయిల్ అయింది ఇది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. సిపి తూకోడు ఆ సిపి చెబితే మీరు వింటారా అంటూ పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారట. కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క జాతర సందర్భంగా గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. జాతరకు కుటుంబ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు వెళ్తున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం, కోర్టు నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో వెళ్లాలని కోరడంతో ఆయన రెచ్చిపోయారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై కూర్చొని ధర్నాకు దిగారు. తుర్కోడు సిపి చెబితే వింటారా, ముస్లిం సిపికి హిందూ సాంప్రదాయ పండుగలు తెలుసా, హిందూ వ్యతిరేకి సిపి అట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారట. అంటూ నేలకు ఉమ్మేస్తూ సిగ్గుండాలి, వార్డు మెంబర్లు కాని వారికి సిపి పోలీసులు గన్మెన్గా ఉంటారా, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తా, సిపిసిఐలు నాకు సెల్యూట్ కొట్టాల్సిందే అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అయితే పోలీస్ శాఖ కౌశిక్ రెడ్డి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు వైరల్ కావడంతో శుక్రవారం ఆయన పోలీసులకు క్షమాపణలు చెప్పారు. అంతకు ముందు ఎమ్మెల్యేనైన తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీణవంక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వీణవంక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతోనే వివాదం రేగింది. వాస్తవానికి ఈ సమ్మక్క జాతరకు ట్రస్టీగా ఉన్న పాడి ఉదయానంద రెడ్డి వర్గానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్గానికి విభేదాలు కొనసాగుతున్నాయి. దీనిపై కోర్టు కూడా ఉదయానంద రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో జాతర ట్రస్టీగా ఉన్న ఉదయానంద రెడ్డి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మిగతా వారు కొట్టాల్సి ఉన్నందున అందరూ సమయం పాటించాల్సిన ఏసీపీ మాధవి ముందుగానే ప్రకటించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వాహనాలకు అనుమతి ఉందని చెప్పారు. దీంతో పోలీసులపై కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడంతో పాటు వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ధర్నాలు చేపట్టారు. అనంతరం కౌశిక్ రెడ్డి వీణవంకకు వెళ్ళాక జాతర ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టే విషయంలోనూ వివాదం చోటు చేసుకుంది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని సైదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి గురువారం రాత్రి విడుదల చేశారు. కాగా పోలీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు పట్ల ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై బైఠాయించిన ప్రజలకు ఇబ్బందులు సృష్టించినందుకు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేందుకు, పోలీసులు విధులకు ఆటంకాలు కలిగించినందుకు టౌన్ సిఐ కరుణాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 126(2), 32, 132, 196, 299 కింద కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారట. ఇప్పుడు మాటలు మనం ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు, మనల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు, అసలు ఎన్నుకునే పద్ధతిలో మనం మొదట ఏ రకమైన
సిచ్యువేషన్లో ఉన్నాం అనేది ఆలోచించుకోవాలి. ఇటుపక్క బిడ్డని, ఇటుపక్క వైఫ్ని, భార్యని పెట్టుకుని మనం ఒక వీడియో పెట్టి ఎలక్షన్ల ముందు, ఇక లేకపోతే నేను చచ్చిపోతా, నేను సూసైడ్ చేసుకుంటా, ఇట్లాంటి బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యే మనం. ఎన్నికైన తర్వాత మనం ఎంత నిబద్ధతతో పనిచేయాలా ఆ ప్రజల కోసం, ఎంత నిబద్ధత మెయింటైన్ చేయాలా, మనం మాట్లాడే మాటలు ఎంత సూటిగా ఉండాలా, ఎంత ఒదిగి నువ్వు మాట్లాడాలా. నువ్వు ఆ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారంటే ప్రధానంగా ఆ వీడియో తర్వాతే కదా చాలామంది నీ మీద సానుభూతి వ్యక్తం చేసి నిన్ను ఎన్నుకున్నారు. పోనేలా బాబు ఇది ఓటేయాలా ఇక ఏదో రకంగా అనే కాడికి ప్రజలను తీసుకొచ్చాం మనం. ఈరోజు నువ్వేం చేస్తున్నావు అంటే కనీసం నీ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించే పనికిమాలిన ఆలోచనలో తప్పితే ఆ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఈరోజు. చేతులారా నువ్వే నీ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకుంటావు. ఎవరిదో ఏదో అయితే వందులో మనం దూరాల్సిన పని లేదు కదా. నీ చక్కదనం ఏందనేది నువ్వు చూసుకోవాలి. వాస్తవానికి మేడారం జాతరకి వెళ్ళే ఏ వరకైనా కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నువ్వు మందిని ఒక 30 మంది 40 మంది నువ్వు వేసుకెళ్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది. ఇప్పుడు నువ్వంటే ఎమ్మెల్యే కాబట్టి నిన్ను వెళ్ళనిచ్చిరు అనుకుందాం. మిగతా సామాన్యుల పరిస్థితి ఏంది, దర్శనం చేసుకోవాలని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, సామాన్యుల పరిస్థితి ఏంది. కనీస విజ్ఞత ఉండాలి మనకి కొంతైనా. ఇక రాను నీకు అది లోపిస్తుంది, ఆ విజ్ఞతే లోపిస్తుంది నీకు. ఒక ఎమ్మెల్యేగా మనం ప్రవర్తించాల్సిన విధానం మర్చిపోయి ఒక పనికిమాలిన వ్యాఖ్యలు చేసి మళ్ళీ పైచీలకు మళ్ళీ పోలీసుల మీద కేసు పెట్టాలని నువ్వు వెళ్ళి స్పీకర్కి నోటీసులు ఇచ్చినావంటే అర్థమైంది. నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేసే పని ఏంది. నువ్వు ఎంత బాధ్యతగా ఇంకా నువ్వు ఇంకా బాధ్యతగా ఉండాలి. నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు చెప్పగలగాలి, నీ కార్యకర్తలకు చెప్పగలగాలి. అది పోయి నువ్వు ముందుకుండి ఇట్లాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తే ఈ కేసులు పెట్టగా ఫస్ట్ ఏదైనా కఠినంగా నిన్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేసుకుంటే తప్పితే ఇక నీ తృప్తి తీరేటట్లేదు. ఇక ఏదో విధంగా నా మీద కేసులు పడాలి, ఏదో విధంగా నా మీద ప్రచారం జరగాలి, ఏదో విధంగా నా మీద వార్తలు రావాలనే కాడికే నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది ఎంత సీరియస్ పరిస్థితిలో నీకు తెలియట్లే.